జగిత్యాల పట్టణంలోని మార్కండేయ మందిరంలో సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల విగ్రహాలను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. వైదిక క్రతువును సభాపతి తిగుళ్ల విశ్వనాథ శర్మతో పాటు ఆలయ అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ తదితరులు నిర్వహించారు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీ పాలకవర్గం తరఫున మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ తలంబ్రాలు మరియు పట్టవస్త్రాలను సమర్పించారు. రామనామస్మరణతో ఆలయం అంతా మారుమోగింది. ఇదిలా ఉండగా శ్రీరామ పర్వదినాన్ని పురస్కరించుకుని కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, పలువురు కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు పాల్గొని మూలమూర్తులను దర్శించుకున్నారు. కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణతో పాటు వైదిక ఆశీర్వచనము, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఓం అనుహవం పరిహవం పరిబంధురుడితం దద్దిశభ్యో దిశామ్యహం అనుహూతం పరిహుతస్తుతే నివాతే త్వాభివర్షతు స్వస్తితే స్తు వనస్పతే స్వస్తి మే స్తు వనస్పతే నమః శకృత్సక్షిగా శివ శివజ్రో నమస్తే అస్తు మామాహి గుంసీః ఉద్గాతే వశకునే సగునే అస్తు ప్రతినః సుమనా భవ వివాహకారమే ఉపాభ్యాం పాద్యం నమోస్వర్ణందాయ సహస్రమూర్తయే కోటి యుగధారిణే నమః సహస్రకోటి యుగధారిణే ధర్మ ప్రజా సంపత్యర్థనార్థం రక్షాబంధ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు గణాధిపతిని ఆరాధన చేసుకున్నాం. దాని తదుపరి ఉదయం పూట స్నానం చేసినాం, ఎండలో చెమటతో కూడా చేసినాం. కానీ స్వామి యొక్క ఆరాధన చేయాలి అంటే తీర్థాలు భారతదేశంలో ఏ కంకణబద్ధులై ఉన్నారో కళ్యాణ మంటపంలో వేయించేసి ఉన్నటువంటి ఒక రామచంద్రమూర్తి వెతుకుతూ ఉన్నాడట. కళ్యాణం కోసం నాకు తగినటువంటి వధువు ఎక్కడ ఉంది అని చెప్పి కళ్యాణానికి వచ్చిన మనందరికీ చాలా తొందర ఉంది. ఎన్ని కుర్చీలు వేసినారు, కూలర్లు పెట్టినారు, అయినా మనకు తొందర ఏమిటంటే మనం తెచ్చిన ఓడిబియ్యం అప్పచెప్పాలి, వెళ్ళిపోవాలి. అది కాకుండా మీ దగ్గరికి కార్యకర్తలు వస్తారు దంప తీసుకొని, వచ్చినప్పుడు మాత్రమే ఆ ఓడి బియ్యాన్ని అందజేయండి. ముందు వాళ్ళకి ఇచ్చి పొడిచి 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 ముందుకు పంపించి ఇక్కడ పంపించిన పక్కకే పొట్లో ఉంటుంది తప్ప అమ్మవారికి పోయేవి. కనుక కార్యకర్తలు ఎప్పుడు మీ దగ్గరికి వస్తారో అప్పుడు మాత్రమే ఒడి బియ్యాన్ని సమర్పించవలసిందిగా తెలియజేస్తున్నాం. దేవశక్తి యజ్ఞోపవీతమారా బాహుభ్యా పుష్టమస్తాభ్యామాదరే సమీచ్య రాజా ప్రమృణా విపునాతు మా జాతవేదా మోక్షయంత్యా పునాతు. ఓం దేవస్యత్వా సవితు ప్రసవేష్వినోర్బాహుభ్యాం పుష్పహస్తాభ్యామాదరే ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాసూర్యో చిత్రం దేవాలయం చక్షుర్మిత్రస్య పరమావశరదశ్యదో అజీరాస్యామ శరణశరణ్జోక్ష సూర్యం దృశే ఆదిత్యం దర్శయిత్వా. దేవస్య యజ్ఞోపవీతం వివాహానికి యోగ్యత కలిగించడం కోసం యజ్ఞోపవీతాన్ని స్వామి భరిస్తున్నాడు. గట్టి మేడం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేర్యత్ సహజం పురస్తాదే సమక్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః అనర్థం కన్యా గుణేత్రమిది చతురోధర శాస్త్రం. నలుగురికి సమానమైనటువంటి ఒక భాగం కలుగుతుందట. అటువంటి నలుగురిలో మనమొక్కరం కావాలి అంటే మన దగ్గరికి కార్యకర్తలు ఒక పాత్ర తీసుకొని వస్తారు. పాత్ర నెరిగి అందులో ఉన్న పైసలు మనం తీసుకోకుండా అందులో వేసే ప్రయత్నం మాత్రమే మనం చేయాలి. మనకు తోచినంతగా శక్తిలో లోపం లేకుండా కన్యాదానం చేస్తే ఏం ఫలితం కలుగుతుందంటే భారతదేశంలో మహాసంకల్ప పఠనం కరిష్యే. ఓం అధానంద వీర్యస్య శ్రీమదాది నారాయణస్య చింత్యా పరమిర శక్త్యా ప్రియమానస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమణానామైక కోటి బ్రహ్మాండానామేకరమే వ్యక్తా వ్యక్తమహరహంగార దివ్యావస్థేరో వాయురాకాశాద్యావరణీరాహృతేస్మిన్ మహరి బ్రహ్మాండ ఖండయోర్ మధ్యే శక్తి శ్రీ వరాపూర్వానంద వ్యాహృతేస్మిన్ జష్ట దిగజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసన్నిషారావేత్రవతి వేగవతి విశోక కౌశికి గండకి సర్వపం పుణ్య సరోవరాది పుణ్య తీర్థోరగాన
అయోధ్యా మధురామాయ కాంచీ అవంతికా పున్నాగడారి కరవీర రసాల కేతఖ్యాది నానావిధ కుసుమ స్థప కులస భ్రమర జంఖా కచ్చూర పనస మలయ కర్పూర జంబీర తాళ హింతాళ హవాలాత్యనేక విశేష దర్శండే అల్పతరువు భాగే శ్రీ భూభుజో మణిలాంచితో రస్తరస్య శ్రీమద్ భగవతో నారాయణస్య నాది సరోజ విరాజమానస్య వికుంశతి లక్షాన్వితస్య సకల జగదుత్పత్తి హేతో భారత్ బ్రహ్మణ పౌలస్య నవబ్రహ్మణ మధ్యే ఆరణ బ్రహ్మణ పరమాయుర్వర్షాశతం యాతమదౌర్త ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ దివసేభ్యః ద్వితీయయామే తృతీయే ముహూర్తే ప్రథమ ప్రణవకారే ఆరోజువోత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సాధని బ్రహ్మ సాధని విష్ణు సాధన చతుర్దశ మన్వంతరాణాం మధ్యే షట్సో మనుషో యతేరేషు సప్తమి వైవస్వత మన్వంతరే గదాని వాహనసే బ్రహ్మదైవ పితృమాన చాంద్రమాన బాణహస్పత్యమాన నవాఖ్యానానాం నవమానానాం ప్రభరారి షష్ఠే సంవత్సరాణాం మధ్యే పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ ప్రవాసే కృష్ణపక్షే నవమ్యాయామే. చేతులు జోడించి అందరూ చెప్పండి. మమ అనాది అవిద్య విశేషేణ మనుష్య జన్మ అభ్యాస జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం మతి సంబంధై తత్సర్గిలి ప్రజ్ఞానేభ్య ప్రవర్తై కామక్రోధ లోభ మోహ మరమాత్సరైరంత లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సర్వేషు కార్యే నామ విధాతృపత్నీరధోరాభ్యహారరాభవంతు సావధాన సుముహూర్త లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన పతివ్రతా లక్షణ లక్షితాంకి వరరాభవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ఉద్భవించినటువంటి ఒక జగన్మాత జానకీదేవి కంఠంలో లోక కళ్యాణమూర్తి మాంగళ్య ధారణ చేసేటువంటి ఒక సమయం. ఈ మాంగంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః అని మనం కనకధారలో అమ్మ యొక్క కడగంటి చూపు పడితే చాలు మనం పవిత్రమైపోతాం. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భాగ్యం మనకు కలిగితే మళ్ళీ 9 నెలలు తల్లి కడుపులో ఉండంతా ఇక్కడ ఎవ్వరు నామని చెప్పరు. రామచంద్రమూర్తికి జై అని మీ అంతటా మీరే
మాంగళ్యం మాంగళ్యతంతునా నేన లోకరక్షణ హేతునా సుభగే వంశేన శరదాం శతం రాజా రామచంద్ర భగవానికి సుభవీర హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అతః కపిలావాచనాది పెడమరలి నవ్విని పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు పెడమరలి పెళ్లి కూతురు పెళ్లి కూతురు కలం